నాకు లేదు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావు.
So, good morning to one and all. Am I audible? Okay. So, mostly we have completed half of the syllabus andi. So, first 2.5 units అయిపోయినట్టే. అంటే ఫస్ట్ ఇంటర్నల్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో మీరు యూనిట్ 1 నుంచి యూనిట్ 2, యూనిట్ 3లో హాఫ్ అయింది. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇది మనకి ఒకసారి నేర్చుకోగానే గుర్తుండే సబ్జెక్ట్ కాదండి. సో రోజు కొంచెం సేపు అయినా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు టర్మ్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. అవన్నీ మీకు గుర్తుంటాయండి. అంతేగాని ఎప్పుడో కదా, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెసే కదా, తర్వాత చూద్దాంలే, మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత కదా వాడు చెప్పేది, ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కదా, లేదా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఒక 1 వీక్ ముందే చెప్తాడుగా, అప్పుడు చదువుతాంలే, లేదా ఈ సబ్జెక్ట్ ఒక 2 డేస్ పెట్టుకుందాంలే, అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు అంతా ఎందుకు అని అనుకోవద్దండి. దయచేసి ఏ రోజు చెప్తున్న క్లాస్ మహా అయితే నేను ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. క్లాస్ స్టార్ట్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తున్నానండి. ఎందుకంటే నిదానంగా జాయిన్ అవుతున్నారు. 8:30కి క్లాస్ అనగానే నేను 2 మినిట్స్ ఈ రోజు 8:32కే స్టార్ట్ చేశాను. బట్ ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారండి. ఇంకా 10 మినిట్స్ దగ్గర నేను వదిలేసాను, జాయిన్ అవుతారు కదా అని. సో రోజు అట్లాగే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళు మిస్ అయినా అసలే జాయిన్ అయ్యే స్ట్రెంతే తక్కువ. సో ఒక్కళ్ళు మిస్ అయినా జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ కొంచెం క్లాస్ మిస్ అవుతూ ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను కనీసం ఒక 10 మినిట్స్ అయినా క్లాస్ ఉంచుతున్నానండి. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటున్నారు, లేట్ గా జాయిన్ అవుతున్నారు. నేను చెప్పే క్లాస్ ఒక 25 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ చెప్తున్నానేమో. ఆ హాఫ్ అన్ అవర్ క్లాస్ ని నువ్వు ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేసుకున్నావు అనుకో, మైండ్ లో గుర్తుంటదండి. ఆన్లైన్ క్లాసెస్ ఏం అర్థం అవుతాయిలే అని దయచేసి అనుకోవద్దండి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. So in last class we have discussed a problem on random variables అండి. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక 3-4 బిట్స్ కింద అడిగితే ఒకే క్వశ్చన్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చూపించాను. సో దాని మీద ఇంకొక ప్రాబ్లం చూసి అప్పుడు మిగతా టాపిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో నీకు ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ అని చెప్పాను కదమ్మా. సో ర్యాండమ్ వేరియబుల్స్ లో మనకు వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్ దానిలో ఉన్న టైప్స్ వచ్చేసి మామూలుగా డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక టైపు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక టైప్ అండి. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ లో వచ్చేది ఏంటంటే ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అండి. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి సంబంధించింది. అలాగే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కి వచ్చేసరికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కి సంబంధించిందండి. ఓకేనా. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండి. ఓకే. ఇందులోనే మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా ఉంటుందండి. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని అంటాడు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే మీకు ర్యాండమ్ వేరియబుల్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనే టాపిక్ లో ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది కూడా ర్యాండమ్ వేరియబుల్స్ లో ఒక పార్టేనండి. సో మీకు గుర్తుండాల్సింది ర్యాండమ్ వేరియబుల్స్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ లోనేమో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ లోనేమో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉండాలండి. ఓకే. నెక్స్ట్ అలాగే క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అన్నాను కదా.
సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని అంటున్నాను నేను ఇప్పుడు, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటున్నాను కదా. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ని క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా పిలుస్తారండి. ఓకే, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అని ఎక్కడైనా అడిగినా, లేదా క్వశ్చన్ లో ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ ఫంక్షన్ అని అడిగినా నువ్వు ఈ ఫామ్ గుర్తుంచుకోవాలి. ఓకే అమ్మా, గుర్తుంటుంది కదా. టర్మ్స్ ర్యాండమ్ వేరియబుల్స్, అండర్ దట్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబబిలిటీ mass function, in continuous random variables probability density function, and also one more topic, distribution function. It is also called as cumulative distributive function. Distributive function అన్న cumulative distributive function అన్న ఒక్కటేనమ్మా. ఓకే, లాస్ట్ క్లాస్ లో ఈ ప్రాబ్లం చెప్పాను కదమ్మా. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఉంది, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అని చెప్పి, ఇక్కడ ఎక్స్ అంటేనండి ఎక్స్ పలానా వాల్యూ ఎక్స్ 0 అయినప్పుడు దాని కరెస్పాండింగ్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటున్నాడండి. నువ్వు గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం నెంబర్స్ ప్రకారంగా చేసుకోవట్ల ప్రాబ్లము. ఇవన్నీ కూడా పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ప్రాబబిలిటీ ఫంక్షన్. ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటే మనం ఫంక్షన్స్ అనగాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 0 పెడితే ఏమవుతుంది, ఎక్స్ 1 పెడితే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇలా చేస్తాం కదా, అట్లా అనమాట. ఎక్స్ 0 అయినప్పుడు పి ఆఫ్ ఎక్స్ అన్నమాట వాల్యూ 0. అంటే యూజువల్ గా నీకు ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇలా ఎక్స్ప్రెషన్స్ కనబడేవి కదా. కానీ ఇక్కడ నీకు ఈ మోడల్ ఏంటంటే, ఫస్ట్ మోడల్ వితౌట్ ఎక్స్ప్రెషన్. నీకు ఈ పి ఆఫ్ ఎక్స్ 0 అయినప్పుడు పి ఆఫ్ ఎక్స్ 0 అని నీకు టేబుల్ ఇచ్చేసాడు కదా. ఈ పి ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఫామ్ ఏంటో నీకు ఇవ్వలేదండి. మనం ఫంక్షన్స్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఫామ్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, దానిలో ఎక్స్ 0 నుంచి 5 వరకు పెట్టి చూడు అంటే వాల్యూలు క్యాలిక్యులేట్ చేసి చెప్తాం కదా. అలా కాదు, ఇక్కడ ఎక్స్ 0 అయినప్పుడు పి ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది అని వాడు చెప్పేస్తున్నాడు కదా. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ప్రాబబిలిటీ ఫంక్షన్ అని మీనింగ్ అనమాట, ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ 1 2 3 4 బిట్స్ కింద అడిగాడు. సో ప్రతి బిట్ నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చనే కదా, నిన్న కొంచెం టైం టేకింగ్, కొంచెం డీటెయిల్డ్ గా అర్థం అవ్వాలని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ నీకు చూడండి, నిన్ను మీను వేరియన్స్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ డీవియేషను, మీను వేరియన్స్, కర్టెసెస్, స్క్యూనెస్ ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ ని బేస్ చేసుకుని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ర్యాండమ్ వేరియబుల్స్ టాపిక్ ని బేస్ చేసుకుని ర్యాండమ్ వేరియబుల్స్ కి సంబంధించి మీను వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, స్క్యూనెస్, కర్టెసెస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం ఉంటదండి. కానీ మీకు అవన్నీ ఇక్కడ నేర్చుకో అవసరం లేదు, ప్రీవియస్ చాప్టర్ లో నేర్చుకున్నారు కదా. సో ఇక్కడ మిమ్మల్ని అడిగితే మీన్ కనుక్కోమని, వేరియన్స్ కనుక్కోమని అడుగుతాడండి. ఓకే, సో మీన్ వేరియన్స్ వాటికి ఫార్ములాస్ ఏమి ఇంపార్టెంట్ అవి రాసాను చూడండి. ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అన్నప్పుడు ఇంటర్వెల్ రేంజ్ వచ్చేసి -∞ to ∞ ఉంటుందండి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ -∞ to ∞. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెన్ మీన్ ఇక్కడ పేరు ఏం పెట్టాడండి, ఈ ఆఫ్ ఎక్స్ అని పేరు పెట్టుకున్నాడు. మీన్ కి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ నీ ఉద్దేశం పి ఆఫ్ ఎక్స్ అని. మన జనరల్ మాటలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళం కదా, ఇక్కడ మన మాట పి ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పి ఆఫ్ ఎక్స్ అన్నమాట మీనింగ్. నీకు క్వశ్చన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టుకో, పి ఆఫ్ ఎక్స్ రూపంలో ఇస్తే పి ఆఫ్ ఎక్స్ వేసుకుంటావమ్మా. ఓకే, సో మీన్ ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడదే మళ్ళీ ఇక్కడ రాసాడంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వేరియన్స్ ని దేంతో ఇండికేట్ చేశాడండి, ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాడు. సో వేరియన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మరి నాకు తెలియదు కదా, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటి, ఇది ఈ ఆఫ్ ఎక్స్ కదమ్మా, ఇది ఈ ఆఫ్ ఎక్స్ కదా. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుద్ది, ఎక్స్ ఉన్న చోట ఎక్స్ స్క్వేర్ అవుద్ది అంతే. ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఓకేనా, సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఫార్ములా,
ఈ ఆఫ్ ఎక్స్ అంటే నేను కనుక్కుంటాను కదా ఇక్కడ. ఇది ఈ ఆఫ్ ఎక్స్ కదా! నేను ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాను కదా! ఇక్కడ వచ్చిన ఆన్సర్ కేమో హోల్ స్క్వేర్ పెట్టేస్తేనేమో ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంటది నా దగ్గర. ఓకే. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వాడుకొని ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కాలిక్యులేట్ చేస్తాం. అంటే వేరియన్స్ కనుక్కోమన్నాడు అంటే మీన్ కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. మరి ఈ ఆఫ్ ఎక్స్ లేకపోతే చేయలేను కదా! అలా. దీనికే ఇంకో రకం ఫార్ములా ఇంటిగ్రేషన్ లేకుండా అంటే నీకు క్వెషన్‌లో ఇంటర్వెల్ రేంజెస్ ఇస్తాడు గదా! అప్పుడు ఇవి వాడుకుంటావు. అలా ఇవ్వకుండా ఉంటే గనక మీన్‌కి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. అంటే ప్రాబబిలిటీ ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్‌లో గనక క్వెషన్ ఉంటే పి ఆఫ్ ఎక్స్‌లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది. ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. వేరియన్స్ ఏంటి ఇక్కడ? సమ్మేషన్ ఎక్స్ టెండ్స్ టు సమ్మేషన్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ మైనస్ సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఓకే. సో మీన్, వేరియన్స్ పి ఆఫ్ ఎక్స్ టర్మ్స్ లో అంటే ఇవి రాసుకోవాలండి. ఇంటిగ్రేషన్స్ లో అంటే ఇవి గుర్తుండాలమ్మా. ఓకే. ఇప్పుడు అడిగే ప్రాబ్లమ్స్ లో అడిషనల్ గా మీన్ క్యాలిక్యులేట్ చెయ్యి, ఫైండ్ ద మీన్ ఆల్సో లేదా ఫైండ్ ద వేరియన్స్ ఆల్సో అని అడిషనల్ గా లింక్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం ఒకటి. The random variable x has the following probability distribution. Okay. The random variable x has the following probability distribution function. నిన్నటి క్వశ్చనే ఇంకొకటి చూద్దామండి. సో ఎక్స్ ఇచ్చాడు, కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, దాని కరెస్పాండింగ్ పి ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫైండ్ కే అన్నాడు. అలాగే పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది ప్రాబబిలిటీ ఫంక్షన్ వాల్యూ, అలాగే పి ఆఫ్ -2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అయితే వాల్యూ ఎంత. సిడి అంటే ఏంటంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండి. ఓకే. సిడి ఆఫ్ ఎక్స్ అంటే క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ అడిషనల్ గా చూడండి ఏమడిగాడు? ఇవాల్యుయేట్ మీన్ ఆఫ్ ఎక్స్. నిన్న చెప్పిన లెక్కలో కూడా సేమ్ ఫైండ్ కే అన్నాడు, ఇప్పుడు అలాగే అడిగాడు ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ లో కూడా ఇలాంటి కండిషన్ లో ఏవో ఇచ్చాడు కదా కనుక్కోమని, బానే ఇచ్చాడు. థర్డ్ బిట్ ఇవ్వలేదు. డిటర్మైన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నా క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అన్నా ఒక్కటే అని చెప్తున్నాను. సో నిన్నట్లాగే ఫోర్త్ బిట్ ఇందులో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లో కూడా అడిగాడు. అడిషనల్ గా అడిగింది ఏంటి? నిన్న మీన్ క్యాలిక్యులేట్ చేయమని అడగలేదు. ఇంకా ఈ రోజు ఈ ప్రాబ్లం లో అడిషనల్ గా మీన్ కూడా క్యాలిక్యులేట్ చేయి అని చెప్తున్నాడమ్మా. ఓకే. సో సేమ్ నిన్నటి ప్రాబ్లం లాగానే కే వాల్యూ కనుక్కోవాలి అంటే ఏం చెప్పాను? మన దగ్గర ఉన్న రిలేషన్ ఏంటి? సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ ని బేస్ చేసుకుని కే క్యాలిక్యులేట్ చేయడమే. పి ఆఫ్ ఎక్స్ఐ అంటే ఏంటండి? ఆల్ ద పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ని సమ్మేషన్ చేయమనండి. అంటే 0.1 ప్లస్ కే ప్లస్ 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ 3k అన్ని యాడ్ చేసి దాన్ని 1 కి ఈక్వల్ చేసుకోవాలండి అకార్డింగ్ టు ద కండిషన్. సో కేలు ఎన్ని ఉన్నాయి? 1, 2 ప్లస్ 1 3k, 3k ప్లస్ 3k 6k అండి. 0.1, 0.2, 0.3, 0.3, 0.6 అంతే. 0.6 ఈక్వల్ టు 1 అదే వచ్చింది కదా చూడండి. 6k ప్లస్ 0.6 ఈక్వల్ టు 1. సో క్యాల్సిలు పట్టుకెళ్తారు, సింప్లిఫికేషన్ చేయడం ఈజీగానే ఉంటుంది మీకు. సో కే వాట్ ఈస్ ద వాల్యూ? కే 1/15 వచ్చిందండి. సో ఎప్పుడైతే కే 1/15 వచ్చిందో ఇక్కడ వేసుకోవచ్చండి మనం. ఇక్కడ కే అంటే 1/15 వేసేసుకోవచ్చు. 2k అంటే 2 ఇంటూ 1/15 2/15. 3k అంటే 3 ఇంటూ 1/15 3/15. ఓకే. టేబుల్లో కే అన్నోన్ కదా, తెలియదు కదా, కే క్యాలిక్యులేట్ చేసేసాం. సెకండ్ బిట్ ఏంటి? ఇవాల్యుయేట్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అండి. పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఎక్స్ వాల్యూ అంటే నాకు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు కదా, ఎక్స్ వాల్యూ 2 కంటే చిన్నవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఏంటవి కన్సిడర్ చేసుకోవాల్సినవి? పి ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ 2 కంటే చిన్నవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడర్ చేసుకోవాల్సినవి ఏంటి? పి ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా రాసుకుంటాం ఫార్ములా ప్రకారం? పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఎలా రాస్తాం చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే 2 కన్నా చిన్నవి ఏమున్నాయండి? 1 ఉంది, 0 ఉంది, -1 ఉంది, -2 ఉంది కదా టేబుల్లో చూడండి. 2 కన్నా చిన్నవే కదా ఇవన్నీ. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోవాలి, ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకోవాలి. ఇవన్నీ 2 కన్నా చిన్నవేగా. వాట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్? 1 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంతండి? 2k. 0 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంతండి? 0.2. అలాగే
-1 దగ్గర p ఆఫ్ x ఎంతండి? k. మళ్ళీ -2 దగ్గర p ఆఫ్ x ఎంతండి? 0.1. సో 2k ప్లస్ k అంటే 3k అండి. 3k. 0.2 ప్లస్ 0.1 అంటే 0.3 అండి. సో చూడండి 3k ప్లస్ 0.3గా వచ్చింది. k నీకు తెలుసు కదా 1/15 అని సబ్స్టిట్యూట్ చేసుకో. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ వెన్ x లెస్ దాన్ 2? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫంక్షన్? 1/2 అన్నమాట. సో p ఆఫ్ x లెస్ దాన్ 2 అంటే అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం అడిగాడు? p ఆఫ్ -2 లెస్ దాన్ x లెస్ దాన్ 2 అంటున్నాడండి. అంటే -2 లెస్ దాన్ x లెస్ దాన్ 2 అంటే -2కి మధ్యలో ఉన్న అన్ని వాల్యూలు తీసుకోవాలండి. సో నీకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది అనుకుంటే పోనీ -2 లెస్ దాన్ x కదండి. -2 లెస్ దాన్ x అంటే దీని అర్థం ఏంటి? x గ్రేటర్ దాన్ -2 అనే కదండి మీనింగ్. -2 కంటే పెద్దది ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవన్నీ తీసుకోవాలండి. సో -2 కంటే పెద్ద ఏముందండి? x గ్రేటర్ దాన్ -2. అలాగే ఇక్కడ ఈ కండిషన్ నుంచి x లెస్ దాన్ 2 అంటే అర్థం ఏంటండి? x వాల్యూ 2 కంటే చిన్నవి. 2 కంటే చిన్నవి అంటే మనకి ఏమేమి వస్తాయి? 1 వస్తుంది, 0 వస్తుంది, -1 వస్తుంది, -2 వస్తుంది అకార్డింగ్ టు ద టేబుల్ ప్రకారం. 2 కంటే చిన్నవి అన్నప్పుడు x వాల్యూ 1 తీసుకుంటాం, 0 తీసుకుంటాం, -1 తీసుకుంటాం, -2 తీసుకుంటాం. కానీ ఇంకో కండిషన్ ఉంది కదా, x గ్రేటర్ దెన్ -2 కదా. -2 కంటే పెద్దది ఉండాలి, 2 కంటే చిన్నగా ఉండాలి. సో -2 కంటే పెద్దది ఏమవుతుంది? -1 అవుతుంది. మరి -2 తీసుకోం కదా. -2 కంటే పెద్దది అన్నప్పుడు -2 కూడా తీసుకోవచ్చు కదమ్మా. చూద్దాం ఒకసారి. x గ్రేటర్ -2 లెస్ దాన్ x అన్నాడు, x గ్రేటర్ దాన్ -2 అన్నాడు. అంటే -2 కంటే పెద్దవి. -2 కంటే పెద్దవి అన్నప్పుడు టేబుల్లో ఏమవుతుంది? -2 కంటే పెద్దది -1. ఎందుకని? మైనస్లో చిన్న నెంబరే పెద్దది అవుద్ది కదమ్మా. నెగటివ్స్ లో చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అవుతుంది కదా. సో ఆ విధంగా చూద్దాం. చూడండి ఒకసారి వేసుకుందాం ఏమేమి వస్తాయో ఈ కండిషన్ కి. p ఆఫ్ x గ్రేటర్ దెన్ -2 అన్నాడు కదా, x ఈక్వల్ టు -1 ఉంటది. x లెస్ దాన్ 2 అన్నాడు కదా, అంటే 2 కంటే చిన్నవి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 2 కూడా తీసుకోవచ్చు. అంతే కదా. x లెస్ దాన్ 2 అన్నాడు కదా, x లెస్ దాన్ 2 అన్నాడు కదా. సో ఇది రాదండి. x లెస్ దాన్ 2 అన్నాడు కదా, రాదు. చూద్దాం ఒకసారి ఆన్సర్ ఏమవుతుందో. x ఈక్వల్ టు -1 దగ్గర ఎంత ఉందండి? k ఉంది. ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత ఉంది? 0.2 ఉంది. ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత ఉంది? 2k ఉంది. సో ఇక్కడ x గ్రేటర్ దాన్ -2 అన్నప్పుడు -2 కంటే పెద్దది ఉండాలి అన్నాడు. -2 కంటే పెద్దది ఉండాలి అంటే -2 కంటే పెద్దది ఏముంది ఇక్కడ మనకి? -1. -1, 0, 1 వరకు తీసుకుంటున్నాం. -1, 0, 1 ఎంత వస్తుంది? 2k, 3k ప్లస్ 0.2. -2 కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం అమ్మా. ఎందుకో చూడండి. -2 లెస్ దాన్ x లెస్ దాన్ 2 కండిషన్ వరకు మనం చేయాలి. దీని మీనింగ్ ఏంటి? x వాల్యూ గ్రేటర్ దాన్ -2 కదా. ఈ కండిషన్ చూస్తే x గ్రేటర్ దాన్ -2 అంటే -2 కంటే పెద్దవి అన్నప్పుడు -2 నుంచి -2, -1, 0 అప్ టు 1, 2 ఈ 2 వరకు చూడాలి కదా. లెస్ దాన్ 2 అన్నాడు, x లెస్ దాన్ 2 అన్నాడు కదా, 2 కంటే చిన్నవి తీయాలి. -2 కంటే పెద్దది కాబట్టి -2 కూడా తీసుకోవచ్చండి. సో చూడండి, అందుకనే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. లెస్ దాన్ 2 అన్నాడుగా, 2 కన్నా చిన్న వరకే తీసుకోవాలి, తీసుకోకూడదు ఇంకా, సరిపోతుంది. సో p ఆఫ్ x ఈక్వల్ టు -2 అంటే ఎంత? 0.1 ప్లస్ x ఈక్వల్ టు -1 దగ్గర k, 0 దగ్గర 0.2, 1 దగ్గర 2k యాడ్ చేయండి. 2k, k, 3k, 0.1, 0.2, 0.3. సో చూడండి 3k ప్లస్ 0.3. k అంటే 1/15 తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో అండర్ దిస్ కండిషన్ 1/2 వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అండి.
నెక్స్ట్ ఏం అడిగాడు, ఫైండ్ ద సిడి ఆఫ్ ఎక్స్. సిడి అంటే ఏంటో అనుకోవద్దండి, సిడి మీన్స్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్. సో క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో కూడా చెప్పాను నేను. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే ఒక టేబుల్ ప్రకారం వేసుకున్నాము, లాస్ట్ క్లాస్ లో చూపించాను కదా, టెక్స్ట్ బుక్ లో పీడిఎఫ్ పెట్టాను కదా. ఇవి ఎక్స్ వాల్యూలు అంటే మీనింగ్ స్మాల్ ఎక్స్ వాల్యూలు అనమాట. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఫార్ములా ఏం రాస్తాం ఇక్కడ, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ కండిషన్. ఇదే కదా ఫార్ములా, ఇదిగో రాసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. వాట్ ఆర్ ద వాల్యూస్ ఫర్ ఎక్స్ హియర్? ఎక్స్ అంటే -2, -1, 0, 1, 2, 3 వేసుకోండి. ఓకే, సో పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఫస్ట్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 దగ్గర చూడండి. అంటే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 దగ్గర మళ్ళీ ప్రాబబిలిటీ కనుక్కోండి. ఇప్పుడు చెప్పాను కదా ప్రాసెస్ ఎలా చేయాలో. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటావు, ప్లస్ పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ -2. -2 కన్నా చిన్నవి ఉన్నాయా, -2 కన్నా చిన్న నెంబర్ ఉందా మనకి టేబుల్లో? -3, -4, -5 లేవు కదా. మైనస్లో పెద్ద నెంబరే చిన్నది అవుద్ది కదా. -2 కంటే చిన్నది -1 కదా అనకూడదండి. నెగిటివ్ లో చిన్న వాల్యూ పెద్దది ఉంటుంది, పెద్ద నెంబర్ కి తక్కువ వాల్యూ ఉంటుంది. ఓకేనా అమ్మా? సో పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే ఎక్స్ లెస్ దాన్ -2 అని అర్థం, ఎక్స్ ఈక్వల్ టు -2 అనే కదా మీనింగ్. సో ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకున్నా. ఈస్ దేర్ ఎనీ వాల్యూ ఎక్స్ లెస్ దెన్ -2 ఇన్ ద గివెన్ టేబుల్? -2 కన్నా చిన్నది లేదు కదమ్మా. సో లేదు కాబట్టి ఇంకేమీ అవసరం లా. ఎక్స్ ఈక్వల్ టు -2 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంతండి, 0.1. సో 0.1 చూడండి, 0.1 వచ్చింది ఇక్కడ కూడా. అట్లా ప్రతి వాల్యూ క్యాలిక్యులేట్ చేయడమేనమ్మా. పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. దీని మీనింగ్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోవచ్చు, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ -1. ఎక్స్ లెస్ దెన్ -1 అంటే -1 కన్నా చిన్నది ఉందా అండి? -1 కన్నా చిన్నది ఏంటి, -2 కదా. ఉంది కదా, -1 కన్నా చిన్నది -2. 0, 1, 2 రావు కదండి, అవి పాజిటివ్ నెంబర్స్ కదా. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర ఎంత ఇచ్చాడండి టేబుల్లో మనకి? టేబుల్లో ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర కే ఇచ్చాడు, ప్లస్ -2 దగ్గర 0.1. కే ప్లస్ 0.1 అంటే కే అంటే 1/15 ప్లస్ 0.1 చేయండి అమ్మా. చేస్తే నీకు 1/6 వస్తుందండి. సింప్లిఫై చేయండి, వస్తుంది 1/6. ఆ విధంగా ప్రతి వాల్యూ కూడా క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కి అన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఒక్కొక్క వాల్యూ వస్తుంది. తర్వాత ఏంటి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, ఎక్స్ లెస్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ 0 అంటే టేబుల్లో ఏమున్నాయి, 0 కన్నా చిన్నవి ఏమున్నాయి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఉంది. పి ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అన్ని 0 కన్నా చిన్నవే కదమ్మా. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటాను, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటా. సో టేబుల్లో ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఏముంది, 0.2, -1 దగ్గర కే, -2 దగ్గర 0.1. సో సింప్లిఫై చేయండి. సో అదే వేసుకోండి, కరెస్పాండింగ్ ఎంట్రీస్ అన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకోవడమేనమ్మా. ఓకేనా, దీన్నే క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటారండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం అడిగాడు, మీన్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు. మీన్ కి ఫార్ములా ఏంటి, మనకి పి ఆఫ్ ఎక్స్ లో కదా ఉంది. అసలు ఇంటిగ్రేషన్ రేంజ్ చెప్పలేదు కదండి, ఎక్కడ మాట్లాడలేదు కదా. సో పి ఆఫ్ ఎక్స్ లో ఉన్న ఫార్ములా ఏంటి మీన్ కి, ఒకసారి చూపిస్తాను. పి ఆఫ్ ఎక్స్ లో ఉన్న ఫార్ములా ఏంటి మీన్ కి, ఇదిగోండి, సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ కదా, అది తీసుకుంటున్నాను చూడండి. సో మీన్ ని ఈ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తామండి, సమ్మేషన్ పి ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. టేబుల్లో మనకి ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి మొదలైంది, -2 నుంచి అప్ టు 3 వరకు ఉంది కదండి, అదే రాసుకున్నాం. సమ్మేషన్ దగ్గర ఎక్స్పాండ్ చేసే వాల్యూస్ -2 to 3, ఎక్స్ టెన్స్ టు -2 to 3 అండి. ఓకే, ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. అంటే ఏంటి అర్థం, ఎక్స్ వాల్యూ -2 నుంచి 3 వరకు పెట్టుకుంటూ దాన్ని పి ఆఫ్ ఎక్స్ తో ఇంటూ చేస్తూ ఎడిషన్ చేయమని మీనింగ్. సో చూడండి, ఎక్స్ -2 పెట్టా, -2 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు, 0.1, ప్లస్ ఎక్స్ -1 పెట్టా, -1 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు, కే ఇచ్చాడు, కే అంటే ఎంత, 1/15, ప్లస్ ఎక్స్ -2 అయిపోయింది, -1 అయిపోయింది, తర్వాత 0 ఇచ్చాడు, 0 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత, 0.2,
ప్లస్ 1 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత 2/15 అంటే 2k ఇచ్చాడు 2/15 ప్లస్ 2 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత 0.3 3 దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఎంత 3k అంటే 3 ఇంటూ 1/15 కదా 3/15 ఈ విధంగా ఇంటూ చేస్తూ సమ్మేషన్ చేయాలండి. సో సింప్లిఫై చేసుకుంటే 16/15 వచ్చింది. చేయండి అమ్మా మీరు కూడా ఒకసారి. సో నిన్న చెప్పిన ప్రాబ్లం మోడలే, బట్ అడిషనల్ గా అడిగింది ఏంటి మీన్ కూడా అడిగాడు, వేరియన్స్ కూడా అడిగితే వేరియన్స్ కూడా చేసుకోవడమేనండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The probability distribution of a random variable x is given below. x p of x ఇచ్చాడు చూడండి, ఇది ఇంకొక రకమైన మోడల్. ఫైండ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ y అంటున్నాడండి. వేరియన్స్ ఆఫ్ y అంటున్నాడు అంటే నీకు మనం y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళం గుర్తుందమ్మా, ఇంటర్పోలేషన్ లెక్కల్లో వాటిల్లో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఇచ్చి ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వై కనుక్కునే వాళ్ళం. వై కనుక్కునేటప్పుడు దానికి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఒక ఈక్వేషన్ ఏదో ఇచ్చేవాడు, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ వై అని పేరు పెట్టుకునే వాళ్ళం కదా, అలాంటి మోడల్ అన్నమాట ఇది. ఓకే, సో నాకు ఇక్కడ క్వశ్చన్ ఇది లేదనుకోండి అమ్మా, ఇది లేదనుకోండి, అసలు వై అనేదే లేదనుకోండి, నేను పైన లెక్క చెప్పాను కదా ఆ మోడల్లో చేసేస్తా, మీన్ వరకు చేసేస్తా, వేరియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా పైన ప్రాబ్లం మోడల్ లాగా. కానీ నాకు అలా అడగలేదు కదా, మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అని అడిగాడండి. ఓకే, సో చూడండి, గివెన్ ఎక్స్ 0 1 2 3 వాల్యూలు ఇచ్చాడు, పి ఆఫ్ ఎక్స్ లేమో ఇవి ఇచ్చాడండి. సో నాకు ఇప్పుడు ఎక్స్ 0ని తీసుకొచ్చి నాకు వైకి కావాలి కదా, నేను క్యాలిక్యులేట్ చేయవలసిన మీన్ గానీ వేరియన్స్ గానీ వైకి కనుక్కోవాలి, నాట్ ఫర్ ఎక్స్ అండి. సో వైకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ స్మాల్ ఎక్స్ అంటే అర్థం క్యాపిటల్ ఎక్స్ ఏనండి, గుర్తుండాలి. స్మాల్ ఎక్స్ అంటే కరెస్పాండింగ్ వాల్యూస్ ఎక్స్ అని మీనింగ్ అండి. ఓకే, సో ఎక్స్ 0 తీసుకొచ్చి వైలో వేయండి అమ్మా, 0 వస్తుంది. ఎక్స్ 1 తీసుకొచ్చి వైలో వేయండి 3, ఎక్స్ 2 వేస్తే వై 8, ఎక్స్ 3 వేస్తే వై 15 అండి. ఇప్పుడు మనం ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దేనికి కనుక్కోవాలి, వై అనే ఫంక్షన్ కి కనుక్కోవాలి, నాట్ ఫర్ ఎక్స్. సో వై వాల్యూలు 0 3 8 15 వేసేసాను. పి ఆఫ్ ఎక్స్ కాస్త ఇప్పుడు వైకి అయిపోతాయండి, ఎందుకంటే ఎక్స్ ని నేను వైలోకి మారుస్తున్నా, ఎక్స్ లో నాకు లేదండి, దాన్ని నేను వైగా తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఇచ్చే పి ఆఫ్ ఎక్స్ వాల్యూలు కూడా వైకి మారిపోతాయండి. సో 0.1 0.3 0.5 0.1 అండి. సో మీన్ కి ఫార్ములా ఏం చెప్పాను, మీన్ ని ఈ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తామమ్మా అన్న, ఎక్స్ కనుక్కుంటే ఎక్స్, నేను వై కదా కనుక్కోవాలి, సో ఈ ఆఫ్ వై అని అంటున్నాను అంతేనండి. సో మీన్ ఈక్వల్ టు ఈ ఆఫ్ వై. ఫార్ములా ఇప్పుడే చూపించానుగా, సిగ్మా ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ చేసావు కదా, ఎక్స్ బదులు నాకు వై కదా చేయమన్నది, సిగ్మా వై ఇంటూ పి ఆఫ్ వై చేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు చూపించినలానే వై అంటే 0 ఇంటూ పి ఆఫ్ వై అంటే 0.1 ప్లస్ సమ్మేషన్ సిగ్మా ఉంది కదా, 3 ఇంటూ 0.3 ప్లస్ 8 ఇంటూ 0.5 ప్లస్ 15 ఇంటూ 0.1 అండి. సింప్లిఫై చేసుకోండి, ఇది ఈ ఆఫ్ వై అండి. ఇంకా వేరియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడుగా, వేరియన్స్ కి ఫార్ములా ఒకసారి చూపిస్తాను చూడండి మళ్ళీ. సో వేరియన్స్ ఇదిగోండి, వేరియన్స్ కి ఫార్ములా ఏంటి, ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఓకే, ఇంటిగ్రేషన్ లో ఉన్నప్పుడు కదా ఇవి తీసుకోమన్నా, ఇది చూడండి అమ్మా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్ ల బదులు వై రాస్తామండి. చూడండి, సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్, ఎక్స్ బదులు వై రాశాను అంతేనండి. మరి సిగ్మా వై హోల్ స్క్వేర్ అంటే ఏంటండి, సారీ సిగ్మా అంటున్నాను, ఈ యాక్చువల్ గా వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ అప్పుడు ఆ సిగ్మాల్లో ఎక్కువ వాడేవాళ్ళం కాబట్టి అలా వస్తుంది. సో ఈ ఆఫ్ వై కదండి, సో ఈ ఆఫ్ వై స్క్వేర్, ఈ ఆఫ్ వై స్క్వేర్ కావాలంటే ఏంటి ఫార్ములా, సమ్మేషన్ వై స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ వై చేయాలండి. ఓకే, వై స్క్వేర్ అంటే వైని 2 సార్లు మల్టిప్లై చేస్తూ పి ఆఫ్ వై తో ఇంటూ చేయండి. ఇప్పుడు 0 0 సార్ 0 ఇంటూ 0.1 అండి, ప్లస్ 3 3 సార్ 9 ఇంటూ 0.3 అండి, ప్లస్ 8 8 సార్ 64 ఇంటూ 0.5 ప్లస్ 15 15 సార్ 225 ఇంటూ 0.1 అండి. అలా చేసుకోవాలండి, వైని స్క్వేర్ చేస్తూ పి ఆఫ్ వై తో ఇంటూ చేస్తూ ఎడిషన్ చేయాలి. సో వచ్చేసింది, ఈ ఆఫ్ వై స్క్వేర్ వచ్చేసిందండి.
ఈ ఆఫ్ వై అంటే కనుక్కున్నానుగా నేను 6.4 అని, దాన్ని హోల్ స్క్వేర్ చేయడమేనండి. చూడండి, ఈ ఆఫ్ వై అంటే 6.4 హోల్ స్క్వేర్ పెట్టాలండి. ఇక్కడ రాంగ్ పడింది. హోల్ స్క్వేర్ పెట్టుకుంటే హోల్ స్క్వేర్ పెట్టొచ్చు పైన. సో వేరియన్స్ కి ఫార్ములా ఏంటి? ఈ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ కదండి. ఈ ఆఫ్ వై అంటే ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 57.2 మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అంటే 6.4 హోల్ స్క్వేర్ అండి. సో సింప్లిఫై చేసుకుంటే 16.24 అని వచ్చిందండి. సో సేమ్ ఇది కూడా ప్రీవియస్ గా 2 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, సేమ్ మోడల్ అండి. ఇఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ 1 2 3 4 అంటే ఎక్స్ 1 అయినప్పుడు, 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు ఎలా ఉందంట కండిషన్స్? 2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా ఈ మోడల్లో రాయాలండి. ఈడేమో ఇలా ఇలా రాశారు చూడండి. 2 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ పెట్టిన స్మాల్ ఎక్స్ పెట్టినా పర్లేదండి. ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంట, ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంట, ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అంట. ఈ ఎక్స్ అంట ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అంటే ఈ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఈ కండిషన్ అవుతుందంట. ఈ కండిషన్ అవుతున్నప్పుడు ఫైండ్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండి. ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ని కనుగొంటున్నాడు. గివెన్ దట్ ఇచ్చిన కండిషన్ రాసుకున్నానండి. సో మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా ఈక్వేషన్స్ కి మధ్యలో వాల్యూస్ కి మధ్యలో ఈక్వాలిటీ సింబల్స్ ఉంటే దాన్ని ఏదైనా ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఆ విధంగా ఇందులో ఏదో ఒక దాన్ని తీసుకోండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ని కే అని ఈక్వల్ చేసుకుంటున్నాం. సో అలా ఈక్వల్ చేసుకుంటే ప్రతిదీ ఒకదానికొకటి ఈక్వల్ అనేది కదమ్మా ఇక్కడ రాసిన ప్రకారం అయితే. సో 2 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు కే. దీని నుంచి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే k/2. ఓకే, అలాగే నాకు ఎక్స్లు ఇచ్చాడమ్మా, 1 2 3 4 అని ఇచ్చాడు. పి ఆఫ్ ఎక్స్ వాల్యూలు డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ కండిషన్ ప్రకారం నేను కనుక్కొని పెడుతున్నాను అనమాట పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్. అలాగే మళ్ళీ 3 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే కే. దీన్ని కే అనుకున్నాను కదా, సో కే కి ఈక్వల్. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు k/3. అలాగే 5 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు కే. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు k/5. సేమ్ ప్రాసెస్. కే కనుక్కుంటే తెలిసిపోద్ది కదా, ఎక్స్ 1 దగ్గర ఎంత, 2 దగ్గర ఎంత, 3 దగ్గర ఎంత, 4 దగ్గర ఎంత, పి ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తెలిసిపోతాయి కదమ్మా. సో చూడండి, సಮೇషన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐ, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఐ, లేదంటే ఇలా రాయండి అమ్మా, అలవాటైంది కదా. సಮೇషన్ పి ఆఫ్ ఎక్స్ ఐ ఈక్వల్ టు 1 ఇదే రాయండి. ఇలా అక్కర్లా. సಮೇషన్ పి ఆఫ్ ఎక్స్ ఐ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఐ ఈక్వల్ టు 1. 1 దగ్గర ఎంత అండి? ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర k/2, 2 దగ్గర k/3, 3 దగ్గర k, 4 దగ్గర k/5. అవే రాసుకున్నాను చూడండి. ఈక్వల్ టు 1 చేసుకుని సింప్లిఫై చేసుకుంటే k 80/61 అని వచ్చిందండి. 80 30 30/61 అని వచ్చిందండి. 30 కాదు, 30 40 6/k ఈక్వల్ టు అంతేనండి, 61k అండి. 61k ఈక్వల్ టు 30, k ఈక్వల్ టు 30/61 వచ్చింది. సో మళ్ళీ నీకు తెలుసు కదా, ఎక్స్ 1 2 3 4 కి పి ఆఫ్ ఎక్స్ కనుక్కున్నావుగా, k/2. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత? k/2. k ఎంత వచ్చింది? 80/61/2 చేయండి. ఈ /2 ఇంటూ 2 గా వెళ్తుంది. 80/61 ఇంటూ 2 సింప్లిఫై చేసుకుంటే 15/61 వస్తుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర k/3. k అంటే 80 అంటున్నానమ్మా, 30/61/3 ఇంటూ 3 అవుతుందిగా, సింప్లిఫై చేస్తే 10/61. అలాగే 3 దగ్గర k ఈక్వల్ టు 3, అదే ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర k కదా, అంటే 30/61. ఎక్స్ ఈక్వల్ టు 4 దగ్గర k/5 కదా, అంటే 30/61/5 చేయండి అమ్మా. చేస్తే 6/61 వస్తుంది. సో ఎప్పుడైతే నీకు టేబుల్ తెలుసో క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ తెలుసు కదమ్మా. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఏంటి ఫార్ములా? f of x is equal to p of x less than or equal to x. x 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర, అంటే p of x less than or equal to 1 దగ్గర క్యాలిక్యులేట్ చేయి, p of x less than or equal to 2 దగ్గర చేయి,
పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 దగ్గర చేయి, పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 దగ్గర చేసుకుంటావు. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదమ్మా. లాస్ట్ వచ్చేది ఎప్పుడు కూడా 1 వస్తుందండి. మీరు ఏ లెక్కకైనా చూడండి, లాస్ట్ ఎంట్రీకి చేసే వాల్యూ ఎప్పుడు 1 వస్తుందండి. ఏ ప్రాబ్లం అయినా క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ కనుక్కున్నప్పుడు ఇదే అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనమ్మా. సో మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ వరకు నోట్స్ రాసుకుని జాగ్రత్తగా చక్కగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మేడం పలానా చోట అర్థం కాలేదు అని నాకు మెసేజ్ పెట్టొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అంతేగాని నెగ్లెక్ట్ చేయకండి అమ్మా. మా అటెండెన్స్ తీసుకున్నారమ్మా? సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అటెండెన్స్ తీసుకున్నారా?